తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం సాగుతోంది. నీటి విడుదలపై కర్ణాటకలో తమిళనాడు యువకులపై దాడి జరగగా తమిళనాడు కర్ణాటక యువకులపై దాడి జరిగింది. ఇరు రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. కాగా తాజాగా సుప్రీంకోర్టు కావేరీ నీటి విడుదలలో కర్ణాటకకు స్వల్ప ఊరటనిస్తూ 12,000 క్యూసెక్కులు విడుదల చేయాలని సూచించింది. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. కర్ణాటకలో తమిళనాడు వాసులపై, తమిళనాడులో కర్ణాటక వారిపై దాడులు జరుగుతుండటంతో రెండు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. ఆదివారం కర్ణాటకలో కొందరు తమిళ యువకులపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. తాజాగా చెన్నైలోని ఓ కన్నడ హోటల్పై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేసినందుకు నిరసనగా కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో తమిళ యువకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన కొద్ది గంటలకే చెన్నైలోని ఓ కన్నడ హోటల్పై దాడి జరిగింది. మైలపూర్ ప్రాంతంలోని న్యూ వుడ్లాండ్స్ హోటల్పై బాంబు దాడి జరిగింది. దాదాపు 10 మంది హోటల్లోకి చొరబడి కర్ణాటకకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ అల్లర్లతో కావేరీ నుంచి తమిళనాడుకు 15,000 క్యూసెక్కుల నీటిని కాకుండా 1000 క్యూసెక్కులనే విడుదల చేయడానికి అనుమతించాలంటూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సెప్టెంబర్ 5న ఇచ్చిన తీర్పును సవరించింది. రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను సుప్రీంకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 20లోగా తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కర్ణాటక ప్రజలు చేసిన ఆందోళనల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దేశ ప్రజలందరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని, ఇరు రాష్ట్రాల ప్రజలు చట్టాన్ని గౌరవించి సంయమనం పాటించాలని సూచించింది.